హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మా వారి కోసం దొన్నె బిర్యానీ రెడీ చేశానండి. ఇది ఒక ఎత్తు అయితే, ఈ బిర్యానీ సర్వ్ చేయడానికి వాడే దొన్నెల కోసం నేను పడిన పాట్లు అంతా ఇంత కాదు. దీనికోసం చాలా వీడియోస్ ఎక్స్ప్లోర్ చేశాను. ఫైనల్గా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం పొడి, తగినంత ఉప్పు, 1 కప్పు గట్టి పెరుగు వేసి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ మటన్ తీసుకొని 1 కిలో దాన్ని బాగా వాష్ చేసి నీళ్లు లేకుండా మటన్ మాత్రమే ఈ పొడులన్నిట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇది ఫర్ మ్యారినేషన్ అనమాట. అట్లీస్ట్ 1 to 2 అవర్స్ మటన్ మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది. క్విక్గా రెసిపీ చేసేయాలి, టైం లేదు అన్నవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా మటన్ని మ్యారినేట్ చేసుకోండి. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక ఒక పెనం తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేడయ్యాక నేను చూపించే చెక్క, లవంగం, అనాస పువ్వు, జాపత్రి, యాలకలు ఇలాంటివన్నీ వేసుకోవాలండి. కొన్ని మిరియాలు వేసుకోవాలి, 1 స్పూను సోంపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అస్సలు మాడకూడదు. చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసిన పచ్చిమిర్చి, 1 గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా అన్నట్టు ఈ 2 బాగా వాష్ చేసుకోవాలండి. లేకపోతే మట్టి ఉంటే ఆకుల్లో మళ్ళీ మీకు ఖచ్చితంగా బిర్యానీ తినేటప్పుడు ఆ మట్టి తగులుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి వస్తువు కూడా వాష్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆపేసి ఇవంతా చల్లారాక పేస్ట్ చేసుకోవాలి. దొన్నె బిర్యానీ స్టైల్లో ఇది ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మిరియాలు తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేపుకొని గ్రైండ్ చేసుకోవడం మేజర్ స్టెప్. ఆ తర్వాత ఈ దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ మాత్రమే వాడాలి. మీకు ఎంత కావాలో నేను ఇక్కడైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని ఒకసారి వాష్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో సోక్ చేసుకోవాలి అట్లీస్ట్ ఫర్ 1 అవర్. ఆ తర్వాత పేస్ట్ చూసాం కదండి, మిక్సీలో వేస్తున్నా ఎలా అయిపోయిందో అలా మెత్త పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్, గీ యాడ్ చేసుకోండి. మీకు ఉత్త గీతోనే కావాలంటే కూడా ఒక 4 స్పూన్ల గీ యాడ్ చేసుకొని చక్కగా మసాలా దినుసులు చెక్క, లవంగం, జాపత్రి, మన దగ్గర ఉన్నటువన్నీ గరం మసాలా దినుసులు, స్టార్ అనైజు ఇలాంటివన్నీ కూడా వేసుకొని బిర్యానీ ఆకు వేసి ఒకసారి అంతా వేపుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్న ఆ ముద్దను కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఈ దొన్నె బిర్యానీ కర్ణాటక స్పెషల్ అండి. అంటే మ్యాంగ్లూర్, మైసూర్ వీటిల్లో ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు, గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటివన్నీ చాలా తక్కువగా యూజ్ చేస్తారు. అన్నట్లు నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మటన్ మ్యారినేట్ చేసినప్పుడు నేను 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి కలిపానండి. నేను ఇక్కడ మసాలా తక్కువగా వాడుతున్నాను. మీకు కొంచెం ఘాటు కావాలి అంటే మీరు గరం మసాలా పొడిని వాడచ్చు, లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇంకొక 2 స్పూన్లు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం సటిల్గా ఉండాలని చెప్పి ఎంత కావాలో అంతే వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, కుక్కర్లో మనం మసాలా ముద్ద కాస్త వేగాక ఉడికించిన మటన్ కూడా వేసేసి మూత పెట్టి బాగా 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నాను. అలాగే మీరు కూడా ఉడికించుకోవాలి. దెన్ థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో గీ ప్లస్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం సోంపు యాడ్ చేసి ఈ ఉడికించిన మటన్ని కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకున్నామో 1 గ్లాస్ ఆఫ్ చిట్టి ముత్యాలు 1 అవర్ సోక్ చేసిన రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మటన్ ఉడికించిన నీళ్లు కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు అందాజుగా కొలుచుకొని ఇంకా ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ వచ్చాక సోక్ చేసి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని కూడా అందులో వేసేయాలి. ఇక నేను ప్రెషర్ కుక్ చేయడం లేదండి. జస్ట్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించి నీళ్ళన్నీ ఎగిరాక సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. పొడిగా ఉండే దొన్నె బిర్యానీ సూపర్గా రెడీ అయిపోయిందండి. మీరు ఒకటే ఇక్కడ మనం జాగ్రత్తగా
చూసుకోవాల్సింది, ఒక గ్లాసు చిట్టుముత్యాల రైస్ని 1 అవర్ అయినా సోక్ చేయాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు కలుపుకోవాలి. మటన్ ఉడికించిన నీళ్లు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు మెజర్ చేసుకోవాలండి. సూపర్ సూపర్ టేస్టీ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని అక్కడ పెట్టేసి ఇంకా దొన్నెలు కావాలి కదండి. మనం దొన్నె బిర్యానీ అన్నప్పుడు దొన్నెలో చూపించాలని మా తిరుపతిలో ఉండే షాప్స్ అన్నీ వెతికేశానండి. ఎక్కడ కూడా దొన్నె బిర్యానీలో వడ్డించే దొన్నెలు లేనే లేవు. ఇక దానికి ఇంచుమించుగా ఉండే నార్మల్గా ఈ కొంచెము థిక్ బ్యాంబూ కప్స్ అంటాం కదా, అది తీసుకొచ్చాను. మా వారికి చక్కగా అందులో నేను చికెన్ తవా ఫ్రై కూడా చేసి ఈ దొన్నె బిర్యానీకి కాంబినేషన్గా కర్డ్ చట్నీ కూడా చేసి సర్వ్ చేశాను. ఇక వాళ్ళు అబ్బా భలే ఉంది మమ్మీ, భలే ఉంది, నీలిమ భలే ఉందని తింటుంటే ఇంకా నా హ్యాపీనెస్కి బార్డర్సే లేవండి. అంత హ్యాపీగా అయిపోయాను నేను. చాలా బాగా కుదిరింది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు కూడా ఈ టైప్ ఆఫ్ బిర్యానీ చేసుకోండి. సట్టల్గా ఎటువంటి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ రాకుండా చాలా బాగుంది. లిమిట్గా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలాలన్నీ కూడా ఎటువంటి ఎఫెక్టు ఇవ్వదన్నమాట కడుపుకి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.